RTI Live News. Ask for right. నిర్మల్ జిల్లా మధుల్ నియోజకవర్గ కుంటాల మండలంలోని సమావేశ మందిరంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టైగర్ నవీన్ యాదవ్ రౌడీ కాదు రాజకీయ నాయకుడు అని బీసీలకు టికెట్ ఇస్తే ఓర్చుకోలేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అప్కా గజేందర్ యాదవ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు తప్పుడు కూతలు కూస్తున్నారు. 10 సంవత్సరాల పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. దొంగే వచ్చి దొంగ దొంగ అన్నట్లుగా సుధీర్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. ఇక బీసీలపై తప్పుడు కూతలు కూస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకుల వంకర గంగర్గా మమతా గౌడ్, రాజేంద్ర, భూమేష్, మహేష్, వెంకటేష్ పాల్గొన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లా కుంటాల మండల్ బీసీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అప్కా గజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో రవికుమార్, భువనగిరి రామన్న ఆధ్వర్యంలో ఇలా బీసీలపై అత్యాచారాలు మానభంగాలు ఎందుకు జరుగుతున్నాయంటే బీసీలపై రిజర్వేషన్ లేకపోవడం వల్లనే జరుగుతుంది. మొన్నగాక నిన్న జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికల్లో ఒక అహంకారమైన దురంకారమైన సుధీర్ ఎమ్మెల్యే రెడ్డి గారికి ఖబర్దార్ అని చెప్తున్నాం. అరే నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి బీసీలను అనగదొక్కిండ్రు. మీకు సోయలేనోడా ఇలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో శ్రీశైలం యాదవ్ 5 రాష్ట్రాల్లో పెట్టింది పేరు. నిరుపేదల మనిషి అలాంటి వ్యక్తి పైన అలాంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఒక బీసీ అభ్యర్థికి సిగ్గు మానం ఉన్నదా బీఆర్ఎస్కి అని అడుగుతున్నా. ఇలా బీఆర్ఎస్ తెలంగాణలో కేసీఆర్కు సిగ్గు శరం ఉంటే ఇలా హరీష్ రావుకు కానీ కేటీఆర్ కానీ మీకు ఆ రోజు లేనప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు మీకు ఒక వాహనం పంపించడు, రథం పంపించడు. సిగ్గు శరం లేని వాళ్ళ మీరు మా శ్రీశైలం యాదవ్ అన్న అంటే నేనున్నాని భరోసిన శ్రీశైలం అట్లాంటి నాయకుడు బీసీ యువ నాయకుడు నవీన్ యాదవ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఖబర్దార్ సుధీర్ రెడ్డి క్షమాపణ చెప్పకుంటే నీ ఇంటికి వస్తున్నాం బీసీ జనమంతా. ఒకవేళ నువ్వు వీటిని సమర్థించుకుంటే ఇవాళ నీకు కళ్ళు పచ్చకాములు లెక్కినాయా? ఇలా తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూల నుంచి ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్వచ్ఛందంగానే పనిచేస్తున్నారు. శ్రీశైలం యాదవ్ వేసిన అన్న భిక్ష పెట్టింది. ఈ వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పించారు. ఎక్కడైనా ఏ కేసీఆర్ అని కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఒక్కోడికి ఉద్యోగం ఇస్తుండే నేను ముక్క రాస్తా. ఖబర్దార్ శ్రీధర్ రెడ్డి, ఈరోజు నీకు విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం. ఒకవేళ మేము తలుసుకుంటే నీ పుట్ట కథలు ఉండవి కూడా నేను చెప్పిస్తున్నా. అప్కా గజేంద్ర యాదవ్ నేను చెప్తున్నా, నేను బీసీలకు తెలంగాణ మీరు పిడికలు లేని బాబు నీకు కళ్ళు కావరం ఎక్కినాయా? అహంకారం సాలిగాక ఇప్పుడు మా పోయి దీన్ని ఓరలేక మీరు కకృతిగా పడుతున్నారా? దాన్ని దృష్టిలో పెట్టుకో సుధీర్ రెడ్డి. హరీష్ రావుకు బిల్లారంగ అంటే హరీష్ రావు కేటీఆర్ కు మేము హెచ్చరిస్తున్నాం. ఆ సుధీర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. జూబ్లీహిల్స్లో అడుగు పెట్టనీయమని హెచ్చరిస్తున్నాం. అప్కా గజేందర్ యాదవ్ కేటీఆర్ కేసీఆర్ మీకు అడుక్కునేది ఉన్నది. శ్రీశైలం యాదవ్ ఒక నిరుపేదల మనిషి సునీతమ్మకు మేము గౌరవిస్తున్నాం. తెలుగింటి ఆడపడుచులకు గౌరవిస్తాం. మా